యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చక్కగా ఈ గ్రంథకర్త వివరిస్తాడు. చూడండి, ఒకసారి మనం 8వ వచనంలో ఒకసారి చదువుకుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం 8వ వచనం చక్కగా రాస్తాడు. 8వ వచనం చదువుదండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడిన గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు తన యొక్క రాకడ, ప్రభు యొక్క ఆగమనం, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చిన అవసరం వచ్చిందంటే, అపవాది యొక్క క్రియలు. ఏ క్రియలమా? అపవాది యొక్క క్రియలు. చూస్తున్నారా? నేను చదువుకున్నాం. అక్కడ ఏమి రాయబడి ఉన్నదంటే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు. అపవాది ఏం చేస్తున్నాడంట మొదటి నుండి? మొదటి నుండి పాపము చేస్తూ ఉన్నాడు. అపవాది పాపం చేస్తున్నాడు. అపవాది ఇంకేం చేస్తున్నాడంటే మనుషుల చేత పాపం చేపిస్తున్నాడు. ఎవరి చేతమ్మా? కాబట్టి మనం 4వ వచనం నుంచి చదువుదాం. 3వ అధ్యాయము 4వ వచనం నుంచి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపము లేదు. సాతాను ఏం చేస్తున్నాడంటే మొదటి నుండి పాపము చేస్తూ ఉన్నాడు. పాపము చేయడం మాత్రమే కాదు, మనుషుల చేత పాపము చేపిస్తున్నాడు. ఇప్పుడు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే, అపవాది యొక్క క్రియలు అంటే అపవాదిని నాశనపరచడానికి ప్రభు రాలేదు, కానీ అపవాది యొక్క క్రియలను నాశనపరచడానికి ప్రభు వచ్చాడు అనేది ఈ వచనం మనకి వివరిస్తుంది. అపవాదికి నాశనం లేదా అంటే, సాతాన్ని దేవుడు ముందుగానే ఎప్పుడో ఒక నాశనము విధించి ఉన్నాడు. సాతానికి ఒక తీర్పు అనేది తీర్చి ఉన్నాడు. అది ఏంటి అంటే, అపవాదికి నిత్యము నాశనాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ వచనాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సాతానికి దేవుడు ఎప్పుడో తీర్పు తీర్చున్నాడు. ఏంటి అంటే, అతనికి దేవుడిచ్చిన శిక్ష, అతడు చేసిన పాపాన్ని బట్టి, అతడు చేసిన దేవుని దృష్టిలో అతడు చేసిన ఆ యొక్క అతిక్రమమును బట్టి సాతానికి దేవుడు ఎప్పుడో విధించున్నాడు. 25వ అధ్యాయంలో మనము ఈ వచనం స్పష్టంగా మనకు చెప్తుంది. 41వ వచనం చదవండి. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి, జాగ్రత్తగా గమనించండి, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి పొండి. నిత్యాగ్ని ఎవరికి సిద్ధపరిచాడు? అపవాదికి దేవుడు సిద్ధపరిచాడు. అపవాది చేసిన పాపాన్ని బట్టి ఆ అపవాదికి దేవుడు ఏమని తీర్పు తీర్చాడంటే నిత్యాగ్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఈ నిత్యాగ్నిలోనికి ఇంకా సాతానుడు వెళ్ళలా. అర్థమవుతుందా? ఎప్పుడు వెళ్తాడు? దేవుడు ఆ నిత్యాగ్ని సాతానుకు ఏర్పాటు చేసిన ఈ నరకం సాతాను ఎప్పుడు పడతాడు అంటే, ప్రకటన గ్రంథంలోనికి ఒకసారి వద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో స్పష్టంగా ప్రభు రాయించున్నాడు. ఈ ప్రకటన గ్రంథములో మనం చూస్తే 20వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు మనం చూద్దాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చెవులు గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో మూసివేసి
ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసి అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలెను. చూడండి, గ్రంథకర్త ఇక్కడ ఏం రాస్తున్నాడంటే సాతాన్ని ఒక 1000 సంవత్సరాలు బంధించినట్లుగా రాస్తాడు. ఈ 1000 సంవత్సరాలు అయిన తర్వాత కొంతకాలం వాడు విడిచిపెట్టబడతాడు. ఆ విడిచిపెట్టబడిన ఆ కొద్ది దినాలు కూడా ఈ సాతాను మనుషులు ఏం చేస్తారంటే మోసపరుస్తాడు. ఈ విషయాలు మనం 7వ వచనం నుంచి చదువుదాం. చూడండి, 7వ వచనంలో ఇంకా స్పష్టంగా రాస్తాడు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత, ముందు 1000 సంవత్సరాలు ఏం చేశాడు? ఏం చేశాడంట? ఒక అగాధములో మూయించబడ్డాడు. ఆ 1000 సంవత్సరాలు అయిన తర్వాత కొంతకాలం విడిచిపెడతాడని 3వ వచనంలో చెప్పిన ప్రకారంగా ఆ 1000 సంవత్సరాలు అయిన తర్వాత కొంతకాలం విడిచిపెట్టిన తర్వాత చూడండి, విడిపించబడును. భూమి నలుదిశల నుండి జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరాను. భూమి ఎంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని కందకముల గల గుండములో పడవేయబడెను. ఇది నిత్యమైన శిక్ష. హల్లెలూయా. మనం అక్కడ మత్తయి సువార్తలో ఏం చదువుకున్నాము? అపవాదికిని వానికి విధించిన నరకాగ్నిలోనికి సాతాను తోసేసాడని. అదే ఆ సాతానికి శిక్ష. కానీ ఆ యొక్క అగ్నిగుండంలో సాతానుడు ఇంకా వేయబడలా. అయితే ఎప్పుడు వేయబడతాడు అంటే దేవుని యొక్క రాకడలో 1000 సంవత్సరాలు అనేది దేవుని పరిపాలన ఒక కాలం ఈ భూమి మీద రాబోతుంది. ఆ 1000 సంవత్సరాల్లో ఈ సాతానుడు బంధించబడతాడు. ఆ 1000 సంవత్సరాలు అయిన తర్వాత కొంతకాలం విడిచిపెడతాడు. విడిచిపెట్టిన ఆ కొద్ది దినాల్లో కూడా మనుషులను మోసపరచడానికి వాడు వచ్చి పరిశుద్ధులను హింసించడానికి వచ్చిన తర్వాత పరలోకము నుండి ఒక అగ్ని అనేది వచ్చి వారిని దహించి, అక్కడ మనం 10వ వచనంలో ప్రకారం మనం చూస్తే వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయను. ఇది వాడికి ప్రభు విధించే శిక్ష. హల్లెలూయా. వానికి రక్షణ లేదు. ఎవరికి? అపవాదైన సాతానికి రక్షణ లేదు. వాడు ఆది నుండి ఏం చేస్తున్నాడు? అమ్మ ఇక్కడ ఉన్నారా? ఆది నుండి వాడు ఏం చేస్తున్నాడంట? పాపం చేస్తూనే ఉన్నాడు. వాడు చేయడం మాత్రమే కాదు, వాడు ఇంకేం చేస్తున్నాడంటే మనుషుల చేత పాపము చేపిస్తున్నాడు. ఎందుకోసమని? వాడికి ఆల్రెడీ నిత్యాగ్ని అనేది వాడికి స్థిరమైపోయింది, ఫిక్స్ అయిపోయింది. అమ్మ అర్థమవుతుందా? వింటున్నారా? సాతానుడికి ఆల్రెడీ నరకమని వాడికి ఫిక్స్ అయిపోయింది. వాడు మాత్రమే వెళ్ళకుండా మనుషులను కొంతమంది పట్టుకుపోవడానికి వాడి యొక్క ప్రయత్నం అనేది భూమి మీద జరుగుతుంది. అమ్మ అర్థమవుతుందే? ఆ ప్రక్రియలో సాతానుడు కూడా ఏం చేస్తాడంటే మనుషుల్లో అనేక ఆశలు పెట్టి, మనుషుల్లో అనేక కోరికలు పెట్టి, ఈ కోరికలు ఎవరిది అంటే దేవునిది కాదు, సాతాను యొక్క క్రియలు, అపవాది యొక్క క్రియలు. మనం చదువుకున్న మాట యోహాను రాసిన పత్రికలో వద్దాం. ఏం చదువుకున్నాము? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంట? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం కదా. మరలా చదువుదాం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏర్పడింది అంటే చదవండి. మొదటి యోహాను 3వ అధ్యాయం గట్టిగా చదవండి. అపవాది మొదటి నుండి పాపము చేస్తూ ఉన్నాడు. పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపము చేస్తున్న అపవాదిని లయం చేయడానికి కాదు, అపవాది యొక్క క్రియలు. అమ్మ అర్థం చేసుకోండి బాగా. ఎవరి క్రియలంట? అపవాది యొక్క క్రియలు. ఈ కయ్యను ఎవరిని చంపాడు?
కయీను ఎవరిని చంపాడు? హేబేలైన తన తమ్ముణ్ణి చంపాడు. ఈ చంపడం, ఈ నరహత్య అనేది దేవునికి విరోధమైన క్రియ, దేవునికి ఇష్టం లేని పని, దేవుడు పుట్టించని పని. ఎవరు పుట్టించాడు? ఎవరు ఆ కోరికని పెట్టాడు అంటే సాతానుడు పెట్టాడు, చంపడం అనేది. ఇలాగా మరణం నరహత్య అనేది ఏ విధంగా నేరమో అలాగనే అనేకమైన క్రియలు మనుషుల్లో పెట్టి, మానవుల్లో ఉంచి, మానవుడి చేత చేపించడం ద్వారా మానవుడు దేవునికి దూరం అవడానికి సాతాను చేసే పెద్ద పని. మరణశిక్ష, నరహత్య ఏ విధంగా ఒక తప్పిదమో అనేక క్రియలు ఈనాడు మనం చూద్దాం. యోహాను రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలో చూడండి, ఈ లోకంలో సాతానుడు పెట్టిన కొన్ని క్రియలు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి బిగ్గరగా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ఎవరు పుట్టించారు? లోకాన్ని ఎవరు కలగజేశారు? దేవుడే కలగజేశాడు. కానీ ఈ లోకములో కొన్ని క్రియలు అది దేవుని మూలంగా రాలా, ఎవరి మూలంగా వచ్చిందంట? సాతాను మూలంగా వచ్చింది. అందుకనే దేవుడు లోకాన్ని ఏం చేయొద్దన్నాడు? ప్రేమించొద్దన్నాడు. 16వ వచనం చదివితే, లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇది తండ్రి వలన పుట్టినవి కావు. ఈ లోకములో ఉన్న ఈ ఆశలు ఎవరి మూలంగా పుట్టినవి కావంట? దేవుని మూలంగా పుట్టినవి కావు. ఇది లోక సంబంధమైనదే. వీటిని చేయువాడు చూడండి 17వ వచనంలో చక్కగా రాశాడు కదా, చదవండి ఒకసారి. లోకమును దాని ఆశయు గతించుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిత్యమును జీవించును. ఈ లోక మర్యాదల ప్రకారం, ఈ లోకములో సాతాను పెట్టిన క్రియలకు లోబడి, సాతాను చేపించే ఏ క్రియలు లొంగితే వాని యొక్క చూడండి పరిస్థితి ఏమిగా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. లోకమును దాని ఆశలు గతించిపోవును. అలాగా మానవుడు కూడా గతించిపోయే స్థితిలో సాతానుకు ఏర్పాటు చేసిన నరకంలో వాడు కూడా వెళ్ళే అవకాశం ఉంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. కయీనుకి ఏ విధంగా తన తమ్మును చంపే ఆలోచన ఇచ్చాడో, నరహత్య చేసే ఆలోచన ఇచ్చాడో, ఈ నరహత్యం ఏ విధంగా పాపమో అనేక క్రియలు ఉన్నాయి. ఈనాడు మనం ఈ లోకంలో సాతాను పెట్టిన అనేక క్రియలు ఉన్నాయి. వాటిని రకరకాలుగా చెప్పబడింది. శరీర ఇచ్ఛలు ఒకలాగా ఉంటే శరీర క్రియలు ఒకలాగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సాతాను పెట్టించిందే. ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ గలతీ రాసిన పత్రికలో అక్కడ కొన్ని క్రియలు రాస్తాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో ఇక్కడ ఏం చెప్తాడంటే శరీర క్రియలని చెప్తాడు. శరీర క్రియలు ఇవి దేవుడు పెట్టింది కావు, సాతానుడు మానవునిలో ఉంచిన క్రియలు ఇవి. శరీర క్రియలు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా ఏ క్రియలంట? శరీర క్రియలు. ఈ క్రియలన్నీ మానవుల్లో పెట్టింది ఎవరంటే సాతానుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అలవాటు అయ్యేటట్లుగా సాతానుడు చేపిస్తూ ఉన్నాడు. సాతానుడు ఏం చేస్తున్నాడు? మొదటి నుంచి పాపము చేస్తూ ఉన్నాడు, మానవుని చేత పాపము చేపిస్తూ ఉన్నాడు. ఈ క్రియలన్నింటినీ కూడా మానవునిలో పెట్టి, ఏ క్రియలు? ఒకరికి ఒకరు భేదాలు పెట్టడం, ఒకరి మీద ఒకరు కోపం. నీలో ఉన్న కోపం ఎవరిదంటే సాతానుదే.
నీలో పెట్టిన ఆ యొక్క ఏమంట విమతాలు కానీ, అసూయ కానీ, మత్తతలు కానీ, ఇవన్నీ పెట్టింది ఇంకేంటంటే విగ్రహారాధన. అయ్యా, దేవుణ్ణి ఆరాధించే దానికి బదులు విగ్రహాలను ఆరాధించడం, ఇవన్నీ కూడా సాతాను పెట్టిన ఒక బీజం. తర్వాత వ్యభిచారము, మానవంలో పెట్టే ఈ ఆలోచన ఎవరిది అంటే సాతానుది. ఇవి చేయడం వల్ల నువ్వు ఎవరికి దూరం అయిపోతున్నావు అంటే దేవునికి దూరం అయిపోతున్నావు. ఇది నువ్వు తెలిసి చేయలా, సాతానుడు నీలో పెట్టిన ఒక ఆలోచన. దాని ప్రకారం మనము లోబడి ఈ క్రియలు చేయడం వల్ల దేవునికి దూరం అయిపోతున్నాం. కాబట్టి ఇలాంటి క్రియలు చేసిన దాని తరపున దాని ప్రతిఫలం ఏందంట, ఒకసారి చూస్తే 21వ వచనంలో రాస్తాడు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు ఎక్కడికి వారసులు గారంట అంటే దేవుని రాజ్యానికి వారసులు కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు? అంతే పరిస్థితి. ఎందుకు? ఇది దేవుడు కలిగించిన కార్యాలు కావు. ఎవరు పుట్టించింది? సాతానుడు పుట్టించి, సాతానుడు మన ద్వారా చేస్తున్న క్రియలు. శిక్ష ఎవరికి? శిక్ష ఎవరికి? చేసిన వాడిగా, చేపించేవాడికా? అవునా కదా? చేపించేవాడెవరు? సాతానుడు. శిక్ష ఎవరికి? చేసిన వాడికి. అర్థమవుతుందా? ఇది తెలియకనే మనము చేస్తున్నాము. ఇది దేవుడు ఈ లోకానికి వచ్చి తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్న ఈ మాటలు, ఇవి సాతాను యొక్క క్రియలు. ఇంకా స్పష్టంగా చెప్తాడు. ఎబిసీలు రాసిన పత్రికలు రండి ఒకసారి. ఎబిసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎబిసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇంకా కొన్ని మాటలు, ఇవన్నీ కూడా సాతాను యొక్క బీజం, సాతాను యొక్క దుష్టుని యొక్క క్రియలు. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇవి పరిశుద్ధులకు తగినది. ఎత్తకపోవడం పరిశుద్ధులకు తగినది. వాటి పేరు ఎత్తడం కూడా అంత అపవిత్రమైనది అని చెప్పి గ్రంథకర్త చెప్తాడు. 4వ వచనంలో, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఎవరు చేపించేదంట? అర్థమవుతుంది? ఇక్కడే ఉన్నారా? ఇవన్నీ కూడా ఎవరు చేపిస్తున్నాడంట? అర్థమవుతుందా? కాబట్టి మనలో రక్షింపబడిన మనము ఇలాంటి క్రియలకు దూరంగా ఉండే ప్రయత్నం మనం చేయాలి. వీటన్నిటిలో నుండి దేవుడు మనను రక్షించాడు అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. 5వ వచనంలో చెప్తాడు, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కాబట్టి ఇలాంటి క్రియలన్నీ కూడా దుష్టుని యొక్క క్రియ. ఇవన్నీ కూడా అపవాది పెట్టిన ఒక క్రియ. వాడు ఆది నుండి పాపం చేస్తూనే ఉన్నాడు. ఆది నుండి వాడి ప్రయత్నము మానవుని చేత చేయిస్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరి చేత చేపిస్తున్నాడంట? మానవుని చేత చేపిస్తాడు. కాబట్టి మానవుడు తెలియక చేస్తున్నాడు, సాతానుడైతే తెలిసి చేస్తున్నాడు. అర్థమవుతుందా? సాతానుడికై తెలుసు ఇది ఈ క్రియల ద్వారా మానవుని దేవుని యొద్ద నుండి దూరం చేసే పని. ఈ క్రియలన్నీ కూడా సాతానుడికి తెలుసు. కానీ మానవుడికి తెలుసా? దేవుడు వచ్చి బయలుపరిచినప్పుడే తెలుసు. అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్తాడు. అపోస్తలుడైన పౌలు రక్షింపబడక మునుపు భయంకరమైన పాపంలో అతడు ఉన్నట్లుగా, ఇది నేను తెలియక చేసేది కాబట్టి రక్షించబడ్డాను అని చక్కగా చెప్తాడు. చాలా మంచి మాట రాస్తాడు. రండి తిమోతి రాసిన పత్రికలో, ఈనాడు మనకు దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే రక్షించబడడానికి దేవుడిచ్చిన అవకాశం. కానీ సాతానికి రక్షించడానికి అవకాశం దేవుడు ఇవ్వలా. అయితే మనకు ఇచ్చాడు దేవుడు.
ఈ విషయాన్ని ఈ దినం గమనించాలి మనం. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తాడు. పౌలు చెప్తాడు, నేను తెలియక చేసి తిని. ఈనాడు మనం కూడా తెలియక చేశాం, ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాం కాబట్టి మన పాపములు కూడా క్షమించబడినట్లుగా ఈ వాక్యం నుండి మనం అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చదవండి. పూర్వము ఏంగా ఉన్నాడంట? దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడ్డాను. ఇది ఈ దినం మనం గమనించాల్సింది. ఏం చేశాడంటమ్మా? తెలియక అవిశ్వాసం వలన చేసి తిని. అంటే ఈ పనుల ద్వారా మనము దేవునికి దూరం అయిపోతున్న విషయము మనకి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? సాతాను. చేపించేది ఎవరు? నీలో ఆశ పుట్టించింది ఎవరు? నీలో ద్వేషం పుట్టించింది ఎవరు? నీలో కోపం పుట్టించింది ఎవరు? ఒకరిపైన ఒకరు అన్యాయం చేపించేది ఎవరు? సాతాను. ఇలాంటి క్రియల ద్వారా మానవుణ్ణి దేవునికి దూరపరిచే అవకాశం ఎవరికి తెలుసు అంట? సాతాను. దేవునికి కూడా తెలుసు, సాతానికి తెలుసు. వాడు ఆది నుండి దానిలో ఆరితేరినవారు. మనం చాలా ఉదాహరణలు చెప్తా ఉంటాం కదా, ఈ పనిలో ఇతను ఆరితేరినవాడు. అలాగనే సాతాను కూడా పాపం చేసే దాంట్లో ఆరితేరినవాడు. కాబట్టి ఇలాంటి ఉద్దేశాలు నీలో నాలో పెట్టి మనల్ని దేవునికి దూరంగా చేశాడు. అలాగనే పౌలు అంటాడు, నేను పూర్వమందు రక్షించబడక మునుపు ఎంత భయంకరమైన వాడని చెప్తున్నాడంటే, నేను పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడైన నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. ఇది నేను తెలియక చేసి తిని. హల్లెలూయా. కాబట్టి మానవులకు దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే రక్షించబడే అవకాశం. మానవులకి దేవుడు అనుగ్రహించే కృప ఏంటో తెలుసా? ప్రభు అన్నాడు, పోయిన వారం కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం. ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుకోవడానికి యేసు ప్రభువుని అనుగ్రహించాడు. ఇంకేం చెప్తాడంటే, నేను ఈ లోకానికి ఎవరికి తీర్పు తీర్చడానికి రాలేదు కానీ రక్షించడానికి వచ్చాను అంటాడు. హల్లెలూయా. అంటే ఏంటి? ఎవరైతే అంటే మానవులు ఎవరికి కూడా ఇది పాపమన్న విషయము తెలియకే మనం చేసే పరిస్థితి. అప్పుడు సాతానుడు మనల్ని ఏం చేశాడు అంటే మోసపుచ్చాడు. అంతే కదమ్మా? సాతానుడు ఏం చేస్తున్నాడంట? మోసం. మనల్ని కళ్ళు కప్పించి మనకు గంతలు కట్టి ఇలాంటి పనులు చేపిస్తున్నాడు. కాబట్టి ఇది మనము తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? తెలియక చేస్తున్నాం. కాబట్టి తెలియక చేసే ప్రతిదానికి క్షమాపణ దేవుడు ఇవ్వడానికే పరలోకం నుండి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అలా చెప్తాం గట్టిగా. కాబట్టి ఎవరైతే తెలియకుండా చేసిన మానవులైన మన కోసం ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ అనేది యేసు ప్రభు శరీరాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చిన ఒక సందర్భం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆ అపవాదనే సాతాను యొక్క క్రియలో సాతానుడు ప్రవేశపెట్టిన క్రియలన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ లయపరచడానికి, వాటి ద్వారా పాపం వచ్చింది. ఆ పాపమునకు విరుగుడు ఇవ్వడానికే యేసు ప్రభు మనకిచ్చిన అవకాశం. హల్లెలూయా. పౌలు ఏం చెప్తున్నాడు? నేను తెలియక చేశాను. చాలా మంచి మాట. చదవండి ఒకసారి 12వ వచనం నుంచి. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిన కనుక మనమందరం కూడా ఇప్పుడు కనికరింపబడిన వాళ్ళము. ఇప్పుడంతా మనమందరం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, పౌలు కనికరింపబడినట్లుగా
మనము కూడా కనికరింపబడ్డాము అన్న ఆలోచన మనకు రావాలి. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు కనికరం మన మీదకు వస్తుందంటే, మన మీదకి ఎప్పుడు కనికరం వచ్చింది అంటే, మనం ఎప్పుడైతే మన స్థితిని ఒప్పుకుంటున్నామో, మన మన పాప స్థితిని ఎప్పుడైతే ఒప్పుకున్నామో అప్పుడే కనికరం, దేవుని కనికరం మన మీదకు వస్తుంది. సామెతల గ్రంథంలో చక్కని మాట చెప్తాడు కదా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో చూడండి, మన అతిక్రమములు దాచిపెట్టుకోక. ఇది చాలా మంచి మాట. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమం ఏంటయ్యా? అతిక్రమములు అంటే ఏంటి? పాపం, సాతానుడు మన ద్వారా జరిగించిన కార్యాలు, ఆ కార్యం ద్వారా పాపం, దాన్నే అతిక్రమం. ఈ అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఏం చేయాలంట? మనము వాటిని ఏం బిగ్గర చెప్పాలి. ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలంట? 2-3 వాయిసే వస్తూ ఉంది, మిగతా వాళ్ళంతా గమ్ముగా ఉన్నారు. ఇదాని వాళ్ళని ఏం చేయాలంటమ్మా? ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కనికరం అనేది మన మీదకు వస్తుంది. హల్లెలూయా. పౌలు ఏం చెప్తాడు? నేను తెలియక చేసినంతా కూడా ప్రభు సన్నిధిలో ఏం చేశాడు? ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత దేవుని కనికరం వచ్చింది మన పైన. కాబట్టి మనం ఏదైతే విడిచిపెట్టామో, ఏదైతే ఇది దుష్టుని క్రియ, ఇది దేవుని యొక్క క్రియ కాదు, దేవుడు దూరపరిచిన ఆ క్రియలను ఎప్పుడైతే మనము విడిచిపెడతామో అప్పుడు దేవుని కనికరం అనేది మన మీదకు వస్తుంది. మనము చేసిన ప్రతి అతిక్రమమునకు క్షమాపణ వస్తుంది. మనము చేసిన ప్రతి అతిక్రమము, పాపమునకు క్షమాపణ దేవుడు ఇవ్వడానికే తన కుమారుని లోకానికి పంపించాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి యెషయా భక్తుడు దావీదు భక్తుడు చాలా మంచి మాట రాశాడు. ఏంటంటే, తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడు ధన్యుడు. 32వ కీర్తన రండి ఒకసారి. 32వ కీర్తన చాలా ఉచితముగా ఎవరు రక్షించబడతారు అంటే, ఎవరైతే తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడు. 32వ వచనం 1-2 వచనాలు చదివితే, తన అతిక్రమములు అంటే ఏంటి? పాపం, మానవుడు చేసిన పాపం, మానవుడు చేసిన అతిక్రమాలు, తన అతిక్రమములకు పరిహారం అంటే ప్రాయశ్చిత్తం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మానవాళికి ఇచ్చిన అవకాశం ఏంటంటే, తెలియక చేసిన మానవులు సాతాను ఊబిలో పడి, సాతాను మనల్ని మోసపుర్చి, తెలియక మనందరూ కూడా సాతానుగా ఊబిలో పెట్టి మనందరూ కూడా చేపించిన ఈ అతిక్రమములు, ఈ పాపములన్నిటి కూడా విరుగుడు ఇవ్వడానికి యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి మన పాపమంతా కూడా ఆయన మీద వేసుకొని ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి రండి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం చాలా చక్కగా చెప్తాడు. కాబట్టి మన అతిక్రమములు పరిహారం ఎవరు ఇచ్చారు అంటే యేసు ప్రభువే. మన అతిక్రమం అంతా కూడా ఆయన మీద వేసుకొని 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం. దేని పరిహారమమ్మా? దేనికి పరిహారం అంట? ఎవరు చేసిన పాపము? మనము చేసిన పాపమునకు పరిహారం ఇవ్వడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇప్పుడు ఎవరైతే యేసుని విశ్వసిస్తారో ప్రాయశ్చిత్తం అనేది
యేసు ప్రభు మనకు ఉచితముగా దయచేస్తున్నాడు. వారి మనస్సాక్షిని ప్రభు తన రక్తమును కడిగేశాడు. ఏ దోషము లేకుండా, ఏ అతిక్రమము లేకుండా, ఏ పాపము లేకుండా ఆ వ్యక్తి కడగబడడం ఈ వాక్యం మనకి చెప్తుంది, యేసు ప్రభు పొందిన బలి ద్వారా. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రికలో చాలా మంచి మాట రాస్తాడు. ఒకసారి యేసు ప్రభు అంట కలువరి సిలువలో మనం చేసిన పాపం ఏదైతే ఉందో అవన్నీ కూడా లిఖితమై ఉంటుందంట, అవన్నీ రాసి పెట్టినాడు. ఆ రాతను సిలువ మీద ఆయన రక్తంలో కడిగేశాడంట, తుడిచివేశాడంట. ఒకసారి చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చాలా చక్కని మాట చెప్తాడు. ఒకసారి 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు చూడండి రాతపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రములు మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములు గట్టి చెప్పండి, అపరాధములు అన్నిటినీ. అందుకనే రాస్తాడు, ఘోర పాపి అయిన యేసు ప్రభు తన రక్తము ద్వారా కడుగు. చూడండి, మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఏం చేశాడు, దాన్ని ఎత్తివేసి. చూస్తున్నారా లేదమ్మా? చూస్తున్నారా లేదా? ఊరికి చూస్తున్నారు. గట్టిగా చదవండి, మీరే చదవండి. ఉండటం వలన మీరు మృతులై ఉండగా వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను, అంటే రాతపూర్వకం అంటే ఏంటి? అన్ని రాతలతో రాసి ఉన్నది ఆజ్ఞలన్నీ కూడా. దాన్ని మీరడం వల్ల విరోధముగా ఉండిన పత్రములు మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న సంగతి ఈనాడు ఈ వాక్యముల ద్వారా మనకు స్పష్టమవుతుంది. కాబట్టి అపరాధములకు ఎప్పుడు క్షమాపణ వస్తుందంటే మనము దేవుని ఎదుట మన అపరాధములు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. పౌలు కూడా అంటాడు, నేను ముందు దూషకుడును, హానికరును, భయంకరమైన పాపిని, అయితే నన్ను దేవుడు రక్షించాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు. ఈ మాట చాలా చక్కగా రాస్తాడు. చదవండి ఒకసారి తిమోతి రాసిన పత్రిక చూడండి, చాలా చక్కగా రాస్తాడు. మనం చదివిన మాట ఒకసారి చదివితే, తిమోతికి రాస్తూ 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, దాని తర్వాత 15వ వచనం దాని తర్వాత చెప్తాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదై ఉన్నది. ఎట్టివారిలో పాపము చేసిన వారిలో, అట్టివారిలో నేను ప్రధానుడను. ఏమంటున్నాడు? పాపము చేసిన వారందరిలో అతిపెద్ద పాపిని అని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటాడా లేదా? దేవుని సన్నిధిలో తమ పాపములు దాచిపెట్టుకోక. అర్థమవుతుందా? ఎవరిపైన దేవుని కనికరం వస్తుంది? ఎవరి దోషములు దేవుడు ఉచితంగా తుడిచివేస్తాడు? ఎవరి పాపములు దేవుడు తన రక్తంలో కడిగి వేస్తాడంటే దాచిపెట్టుకోక. మనము చేసిన తప్పిదాలు దాచిపెట్టడం అంటే దేవునికి ఏమి తెలియదు అనుకుంటాం మనం. అర్థమవుతుందా? దేవునికి ఏమి కూడా తెలియదు అనుకుంటాం, కానీ దేవుడికి అన్నీ కూడా తెలుసు. అవి ఒప్పుకొని
అవి ఒప్పుకొని, ఎందుకంటే మనమందరూ కూడా తెలిసి చేయట్లా, తెలియక చేస్తున్నాం. కాబట్టి దీనికి క్షమాపణ ఉంది. దీనికి మానవులకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. కాబట్టి ప్రభు అన్నాడు, నేను ఎవరిని శిక్షించడానికి రాలా. ఒక మాట చదువుదాం ఒకసారి. యోహాన్ సువార్తలో చక్కగా రాశాడు కదా, ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎవరిని శిక్షించడానికి రాలా, ఆ పాపములో ఉన్న వ్యక్తిని రక్షించడానికే వచ్చాడు. 3వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ఒకవేళ దేవుడు తీర్పు కానీ తీరిస్తే, శిక్షించడానికి వస్తే మనందరి పరిస్థితి ఏమై ఉండేది ఒకసారి చూడండి. అయితే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, తెలియక చేశాము కాబట్టి క్షమాపణ. సాతాను మనందరి కళ్ళు కప్పించి వాని యొక్క క్రియలు మన మీద రుద్ది మన చేత చేపించే ఆ క్రియల ద్వారా పాపం అనేది ప్రవేశించింది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభు ఆ పాప పరిహారం కొరకు తాను మీద వేసుకొని సిలువ మీద మన కొరకు బలి అయిపోయాడు. ఇప్పుడు ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో ఉచితముగా రక్షణ పొందుకోవడం. ఎవరు తన అతిక్రమములు దాచిపెట్టుకోక ఒప్పుకొని ప్రభు సన్నిధిలో దాన్ని విడిచిపెట్టడం చాలా ప్రాముఖ్యం. దాన్ని చేస్తూ ఉంటే రక్షణ కాదు అది. మనం చదివాం చాలా క్రియలు. హేబేలు చంపబడ్డాడు ఎవరి చేత? తన అన్న అయిన కయీను చేత. కయీను ఏం చేశాడు? మరణశిక్ష అనగా ఏమంటాము, మరణం, అలాగనే చంపడం అనేది నరహత్య. అలాగే నరహత్య ఎలాంటిగా పెద్ద పాపమో మనం చదివిన క్రియలన్నీ కూడా ఒకరిపైన ఒకరు ద్వేషం, వ్యభిచారం, విగ్రహారాధన, ఈ తప్పులు ఏంటంటే ఇవన్నీ కూడా సాతానిక క్రియలే. ఈ క్రియలను లయపరచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనమందరూ కూడా ఎవరో ఏదో ఒక పాపములో సాతానుడు మనను చిక్కపెట్టాడు. కానీ దేవుని మహాకృప ఏంటంటే ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాము కాబట్టి దేవుని కనికరం మన పైన వచ్చింది. హల్లెలూయా. దేవుని యొక్క కృప మన పైన వచ్చింది. ఇక్కడ విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం వల్లనే మనం రక్షించబడ్డాం. ఆ మాట చదివి ముగిద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షించబడ్డారు అని రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని వరాన్ని మనం పొందుకున్నాం. అదేంటంటే ఉచితమైన రక్షణ. మన పాపం నుండి మనము రక్షించబడి. కాబట్టి విశ్వాసులుగా ఉన్న మనం కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ద్వారానే మనం పాపం రక్షించబడం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికే. దేవుడు మానవాళికి ఇచ్చిన ఒక అవకాశం. హల్లెలూయా. మానవులకు ఇచ్చిన ఒక అవకాశం అదేంటంటే మానవుడిగానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తెలియక మనం దేవుని స్వరూపం, మనము దేవుని బిడ్డలం. కానీ సాతానుడు ఈ లోకంలో మన చేత చేపిస్తున్న ఈ పాపం వల్ల ఆ దేవునికి దూరం అయిపోతున్న మానవులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, ఆయన్ని విశ్వసించి పాపక్షమాపణ పొందుకుంటారో దేవుని కనికరం, ఆ పాపక్షమాపణ కొరకు మనం ఏం చేసిన అక్కర్లా, మనం చేసిన పని ఏమీ లేదు, కేవలం విశ్వసించాం. ప్రభు సన్నిధిలో మన పాపములు ఒప్పుకున్నాం. కాబట్టి ప్రభు అన్నుడిదంటే దాన్ని విడిచిపెట్టాలి. ఇక దాని జోలికి పోకూడదు. తెలిసి మరలా దాని జోలికి పోతే మరలా మనం పాపంలో చెక్కబడతాం, మరలా మనం పాపంలో ఇరుక్కుపోతాం. సాతాను క్రియలు లయపరచడానికి దేవుడి లోకానికి తన కుమారుని పంపించాడు. కాబట్టి మనమందరం కూడా విడుదల పొందాం.
మనం జీవిస్తున్న ఈ ఈ కొద్ది జీవితాల్లో మన విశ్వాస యాత్రలో మనం పాపములో మరలా పడకుండా, మనం విడిచిపెట్టిన ఆ దుష్టుని యొక్క క్రియ ఏదైతే ఉందో మరలా దాని జోలికి పోకుండా, అది వ్యభిచారము కావచ్చు, అది దొంగతనము కావచ్చు, అది అసూయ కావచ్చు, అది ద్వేషము కావచ్చు, అది అల్లరితో కూడిన ఆటపాటలు కావచ్చు, మరి ఏదైనా దాని జోలికి పోకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుని కృప పొందుకోవాలి. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి మనం వెళ్ళాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తుంది ఈనాడు. కాబట్టి మనమందరం కూడా రక్షించబడ్డామంటే అది దేవుని యొక్క కృప. హల్లెలూయా.